పార్థసారథి అంటేనే మనం గుర్తుకు తెచ్చుకునేది జగద్గురువు శ్రీకృష్ణుని మాత్రమే. కానీ కృష్ణుని కన్నా ముందుగా పార్థసారథి అయినది మాత్రం ఎవరంటే ఉత్తర గోగ్రహంలో ఉత్తర కుమారుడు కదా. ఉత్తర కుమారుడు అంటేనే ప్రగల్భాల కాణాచి. అజ్ఞాతవాసం చివరలో అంటే తనేమిటో, తన సమర్థత, తన వీరత్వం అన్నీ మరుగుపరుచుకొని ఊడిగం చేసే స్థితి నుండి బయలుపడిన సందర్భంలో చేయవలసిన యుద్ధం. యుద్ధం అంటేనే వెన్ను చూపిన ఉత్తర కుమారుని సారథిగా దాస్యం నుండి బయటపడి తనే యుద్ధాన్ని పూనుకొని విజయుడు కావడం మాత్రమే కాకుండా ఉత్తర కుమారుని సైతం గెలిపించుకున్నాడు. అరణ్యవాసంలో అర్జునుడు పాశుపతంతో శక్తివంతుడైతే అజ్ఞాతవాసంలో పేడి నుండి యోధుడుగా సవ్యసాచిగా నిరూపణ కాబడింది. చివరగా కురుక్షేత్రం యుద్ధంలో గీతాకారుడికే శరణాగతి చేసి ఆ స్వామి సారథ్యంలో కర్మ సన్యాసం నుండి కర్మయోగిగా గురుదేవులు పితామహుల నేతృత్వంలో కౌరవులతో చేసిన మహాభారత యుద్ధం కృష్ణుని పార్థసారథిగా చేసింది.